పుష్ప 2 లోనే సినిమా జరుగుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక పాట వస్తూ ఉంటుంది. నా పాట అది వేరే పాట, అది వేరే పాట. పర్వాలేదు రెండు. అది ఎట్లా వస్తూ ఉంటుందంటే, ఇది సినిమా అంతా జరుగుతూ ఉంటుంది, ఈ మాటలు జరుగుతూ ఉంటాయి, అన్ని జరుగుతుంటాయా. నా పాట లో వాయిస్ లో వస్తూ ఉంటుంది, వాయిస్ బయటికి రాదు. అది రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ. కుణ మీద కూకొని కోకిలలా కూసునే, కుణ మీద కూకొని కోకిలలా కూసునే, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ. రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ. కూరేమి లేదా నీ కోడి కూర వండితే, కూరేమి లేదా నీ కోడి కూర వండితే, రాళ్ళున్నాయా నీ రంకెలేసినాడే, రాళ్ళున్నాయా నీ రంకెలేసినాడే, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ. రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ. ఏం లేదండి, కూర ఏమీ లేదని కోడి కూర వండినా. ఇంకేం కూర చేసేదానికి ఎందుకు లేబ్బా, కోడి కూర వండితే పోతుంది కదా అని. కూర ఏమీ లేదా అని కోడి కూర వండినా, ఇంకేం కూర లేదు ఇంట్లో. ఒక్కటేమంటే ఓకే, రాళ్ళున్నాయని రంకెలేస్తా ఉన్నాడు. కొండ మీద కూకొని కోకిలలా కూస్తా ఉన్నాడు, మందు కొట్టుంటాడు. అది కథ. మందు కొట్టినోడికే సరిపోదు. ఇవన్నీ మా అనుభవాలు ఎన్ని చూస్తుంటాం. అంతే మరి, అంతే మరి. అట్లా అది కూడా బ్యాక్గ్రౌండ్ మెయిన్ ఎక్స్ప్రెషన్, గొంతు బేస్ ఈ పాటలో అదే ఉండాలి.